యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఏపీ.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మందిని బతికించే అవకాశం ఈ మెథడ్ ద్వారా ఉంది. ఇది డాక్టర్ ఒక్కరే కాకుండా పబ్లిక్లో ఉండే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, స్కూల్స్లో కాలేజెస్లో ఉండేవాళ్ళు, బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా మీటింగ్లో బిజీ ప్రదేశంలో ఉండే వాళ్ళకి అందరికీ దీని గురించి కానీ అవకాశం దొరికితే మనం 100 మందిలో 60 నుంచి 70 మందిని కాపాడుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. ఇదే డాక్టర్ చెప్పినట్టు చాలామందిని మనం అలా తెలియక పోగొట్టుకుంటుంటాం. ఈవెన్ ఇళ్లలో జరిగినా కూడా మీరు సడన్గా హాస్పిటల్కి తీసుకొచ్చేదానికి ఒక 20 నుంచి 30 నిమిషాలు టైం పట్టవచ్చు. ఆ మూమెంట్లో కూడా కనీసం మీకు అవగాహన కలిగితే డూ సంథింగ్, దాన్ని ఇప్పుడు ఎలా అనేది ఇక్కడ డెమో నేర్పిస్తారు. మీరు ఆ విధంగా కానీ ప్రాక్టీస్ చేయగలిగితే చాలామందిని మనం కాపాడుకోవచ్చు. ఈరోజు నేర్చుకో రేపు కాపాడు అనే సిద్ధాంతం ద్వారా దీన్ని ప్రజలందరికీ తెలియజేసేటట్టు మీడియా ద్వారా మేము అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మీకు డెమో నేర్పిస్తారు. ఇప్పుడు మీరు ఆ విధంగా ఒకరికొకరు కొలీగ్స్ లాగా తెలియజేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తే, ఆ చేసే విధానాన్ని కూడా మీడియాలో ఎక్కువ మంది చూస్తే ఖచ్చితంగా దే విల్ డూ సంథింగ్. మొన్న చూడండి, ఫారెస్ట్లో ఒక జింకను కూడా చేసినట్టు చూపించారు, మనకి చూసుంటారు మీరు. సో దానివల్ల చాలా మంది రికవర్ అవుతారనే ఒక మెయిన్ ఉద్దేశంతోనే ఇంత పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చుకునే దానికి మేము స్కూల్స్లో, కాలేజెస్లో, పబ్లిక్ ప్లేసుల్లో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే చాలా దీని ద్వారా ఎన్నో ప్రమాదాలు నివారించవచ్చు అనేది మెయిన్. లేట్ అయ్యే కొంది బ్రతికినా కూడా మనిషికి పర్మనెంట్ డ్యామేజ్ అంటారు. కిడ్నీలు అవన్నీ దెబ్బతిని, బ్రెయిన్ దెబ్బతిని రెసిడ్యూ లైఫ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎర్లీగా కానీ దీన్ని చేయగలిగితే మనం మనిషిని పునర్జన్మ ఇచ్చినట్టు అని. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం సిపిఆర్ డే, ఇండియన్ సిపిఆర్ డే మనం జరుపుకుంటున్నాం. ఎందువల్లంటే డాక్టర్ ఆనంద్ శాండిల్య అనే గొప్ప డాక్టర్ గారు ఈ సిపిఆర్ గురించి చాలా నిష్ణాతులు అనమాట. చాలామందికి ఈ సిపిఆర్ని ఏ విధంగా చేయాలి అనేది నేర్పిస్తారు. వైద్యులకు, తర్వాత వైద్య విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు, అలాగే సమాజంలో అందరికీ కూడా ఎప్పటి నుంచో చేసేవాళ్ళు. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన స్మృతిగా మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సిపిఆర్ డే అనేది ఆయన జన్మదినం ఈరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా సిపిఆర్ డేని నిర్వహించుకుంటున్నాం మనం. సో దాంట్లో భాగంగా మనము ఈరోజు అవగాహన సదస్సు, ఈ సిపిఆర్ డే, సిపిఆర్ అనేది ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది అంటే మనం ఏమంటే మనకు సడన్ కార్డియాక్ అరెస్ట్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమంటే మామూలుగా ఉంటాడు మనిషి, ఉన్నట్టు పడిపోతాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పునీత్ రాజ్ కుమార్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పునీత్ రాజ్ కుమార్ అంతా చూస్తే అందరికి హెల్తీగా ఉంటాడు, అంతా బాగానే ఉన్నాడు, సడన్గా పడిపోయాడు అనమాట. సో అప్పుడు మనము అక్కడ పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా ఉండి సిపిఆర్ చేసి ఉంటే అతను బతికింటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్దుల్ కలాం గారు మీటింగ్లో మాట్లాడుతూ కొలాప్స్ అయిపోయారు. అది కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్. అప్పుడు ఆ నిమిషంలో ఎవరైతే సిపిఆర్ చేసి ఉంటే అబ్దుల్ కలాం కూడా మనం బతికించుకునే వాళ్ళం. ఏమంటే ఆ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం 5-6 నిమిషాలే. ఆ 5-6 నిమిషాల్లో మనము అలర్ట్ అయ్యి మనం చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చినామంటే ఆ వ్యక్తి బతికి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సో 5-6 నిమిషాల్లో డాక్టర్ కోసం వెతకడం కష్టం, ఆ మనిషిని హాస్పిటల్కి తీసుకోవడం కష్టం, అవునా కదా? సో ఆ 5-6 నిమిషాలు కూడా ఫస్ట్ 1 మినిట్, గోల్డెన్ మినిట్ అంటారు దాన్ని. ఫస్ట్ 1 మినిట్ ఉంటే కన్నా మనకు అతన్ని కాపాడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
ఆ ఒక్క నిమిషం గడిచే కొద్దీ 5 నిమిషాలకు వచ్చేదాకా తగ్గిపోతూ వస్తుంది అనమాట. అది కూడా మీకు వీడియోలో చూపిస్తారు, మీకు వీడియోలో ఉన్నాయి, మీకు దాంట్లో చూడండి. సో కాబట్టి మనము ఆ ఫస్ట్ మేట్ ఇట్లా పడిపోతున్నాడో తెలుస్తేనే వెంటనే మనం సిపిఆర్ చేయాలి. అదే ఇది కావాలంటే ప్రతి ఒక్క మన దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఈ సిపిఆర్ పైన అవగాహన ఉండాలి. ఇంతకుముందు మన మురళీ గారు చెప్పినట్లు ప్రాణం పోసేది డాక్టర్లే కాదు, సిపిఆర్ నేర్చుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక డాక్టర్తో సమానం, అతను ప్రాణం పోసేదానికి మన ప్రాణదాత కింద సమానం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది బాధ్యత, ఏదో పరుల కోసం చేసే బాధ్యత కాదు, మన కుటుంబంలో మనము చేసుకునే బాధ్యత కూడా. మన కుటుంబంలో మన ఎవరో మన కిత్తన్ కింద కానీ ఎవరైనా ఉండొచ్చు, మన బంధువులు ఎవరు సడన్గా పడిపోయేది ఆస్కారం ఉంటుంది. సో ఏఆర్ రెడ్డి గారు IMA ప్రెసిడెంట్గా అండ్ IAP ప్రెసిడెంట్ గారిని ఆ వేదికను ఆహ్వానిస్తున్నాను. సార్ రండి.